ఒకసారి కైలాష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. చాలా డబ్బు ఉంది, ఎంతోమంది పిల్లలున్నారు. కానీ ఆధ్యాత్మిక జీవనంలో మాత్రం ఇసుమంతైన శ్రద్ధ లేదండి. ఒకసారి నారద మహర్షి ఈ కైలాష్ దగ్గరికి వచ్చి, కైలాష్, నీకు భౌతికంగా చూస్తే అన్నీ ఉన్నాయి నీ దగ్గర, కానీ ఆధ్యాత్మిక జీవనంలో శ్రద్ధ మాత్రం లేదు. కాబట్టి నేను నీకు బోధిస్తాను భక్తి మార్గాన్ని ఎలా ఆచరించాలి. ఈ కైలాష్ ఏమన్నాడు తెలుసా? మా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు, కాబట్టి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి జీవితంలో సెటిల్ అయిన తర్వాత అప్పుడు నేను భక్తి మార్గాన్ని ఆచరిస్తాను అన్నాడండి. సరే, నారదుని వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు ఆగిన తర్వాత వచ్చాడు. అప్పుడు కైలాష్ ఏమన్నాడు తెలుసా? స్వామి, మీరు మళ్ళీ వచ్చారు, కానీ మా పిల్లలకి పెళ్లిళ్ళైని పెద్దవాళ్ళు అయ్యారు, వారి యొక్క బిజినెస్ వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ మా మనవాళ్ళని మనవరాల్ని ఎత్తుకోవడానికి వారికి చదువు బుద్ధులు చెప్పడానికి ఎవరు లేరు, కాబట్టి నేను ఉండాల్సిందే. నారద మహర్షి వెళ్ళిపోయాడు. అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నారద మహర్షి వస్తే అప్పటికి కైలాష్ చచ్చిపోయాడండి. కైలాష్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక కుక్క ఉందండి. కుక్క మురిగిందండి. నారద మహర్షి చూస్తే గమనించాడు, కైలాష్ మళ్ళీ కుక్కగా పుట్టాడు. ఆ ఇంటి మీద వ్యామోహం, ఆ కుటుంబ సభ్యుల మీద ఇంకా ప్రేమ ఆప్యాయత ఉంది కాబట్టి చచ్చిపోయినా కూడా, మానవ శరీరం పోయినా కూడా మళ్ళీ కుక్క దేహంలో మళ్ళీ ఆ ఇంటి ముందే పుట్టాడు. ఆ ఇంటికి కాపలాగా వస్తున్నాడండి. అప్పుడు నారద మహర్షి ఈ కుక్కతో ఏమన్నాడంటే, కైలాష్, ఇప్పటికీ మించిపోయింది లేదు. కుక్క దేహంలో కూడా నువ్వు ఆధ్యాత్మిక జీవనాన్ని ఎలా కొనసాగించగలవో నేను నీకు చెప్తాను, కాబట్టి నా మాట వినన్నాడు. అప్పుడు కైలాష్ ఏమన్నాడంటే, స్వామి, నేను ఎంతో కష్టపడి సంపాదించాను ఇంత పెద్ద ఇంటిని, కానీ నా బిడ్డలు సరిగ్గా చూసుకోవట్లేదు, దొంగలు పడొచ్చు, కాబట్టి నేను ఇంకా కాపలాగా వస్తున్నాను నేను, కాబట్టి నేను మీతో రాలేనన్నాడు. నారదముని వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వస్తే అప్పటికి ఆ కుక్క చచ్చిపోయిందండి. నారద మహర్షి వెళ్ళిపోబోతున్నాడు. దారిలో పాము కనిపించింది. నారద మహర్షి ఏమన్నాడంటే, కైలాష్, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు, పాము దేహంలో కూడా నువ్వు భగవంతుడిని చేరుకోవచ్చు, ఎలా చేరుకోవాలో నేను చెప్తాను అంటే కైలాష్ ఏమన్నాడు తెలుసా? మా బిడ్డలు ఇంటిని బాగానే చూసుకుంటున్నారు, బిజినెస్ బాగానే చూసుకుంటున్నారు, కానీ పొలం మాత్రం సరిగ్గా చూసుకోవట్లేదు. ఈ పొలం నేను ఎంతో కష్టపడి సంపాదించాను, ఈ పొలంలో చాలా ఎలుకలు ఉన్నాయి, ఆ ఎలుకలు పంటంతా నాశనం చేస్తున్నాయి, ఆ ఎలుకల్ని వెంబడించి చంపడమే నా పని ఇప్పుడు, కాబట్టి నేను రాలేనన్నాడు. అప్పుడు నారద మహర్షి ఏమన్నాడు తెలుసా? పాము 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 అని అరిచాడండి. అప్పుడు వెంటనే ఈ కైలాష్ యొక్క పిల్లలు మనవాళ్లే వచ్చి కర్రతో కైలాష్ని కొడుతున్నారు, పాము శరీరంలో ఉన్నటువంటి కైలాష్ని కొడుతున్నారు. అప్పుడు అనిపించిందండి కైలాష్కి, నారద మహర్షి, నేను మీతో వస్తాను, నన్ను తీసుకువెళ్ళిపోండి. నేను ఎవరి కోసమైతే 3 జన్మల నుంచి పాటుపడుతున్నానో వాళ్లే నన్ను చంపడానికి వస్తున్నారు, కాబట్టి నేను మీ శరణు పొందుతాను, నాకు భక్తి మార్గాన్ని బోధించండి అన్నాడండి. కాబట్టి ఈ భవబంధాలు బాధ్యతలు ఎప్పటికీ పోవండి. వాటి మీద మనకు వ్యామోహం ఎక్కువ ఉంటే వచ్చే జన్మలో కూడా మళ్ళీ దానివల్ల మనం ఇరుక్కుంటాము, చిక్కుకుపోవాల్సి వస్తుంది. కాబట్టి భక్తి మార్గాన్ని మనం ఆచరించి మోక్షాన్ని పొందుదాం. హరే కృష్ణ.